విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిప్యూటీ సీఎం గురువారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టితో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంస్థకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొంతమంది స్నేహితులు అమ్మ ఫౌండేషన్ సహకారంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిప్యూటీ సీఎం గురువారం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టితో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంస్థలకు చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొంతమంది స్నేహితులు అమ్మ ఫౌండేషన్ సహకారంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇది విద్యార్థినులను చదువుకు ప్రోత్సహించేందుకు ఇచ్చే ఒక చిన్న బహుమతిగా అన్నారు. విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదివే విధంగా డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం, క్రీడా మైదానం, ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలతో ఈ పాఠశాలలు రూపొందుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెట్టి మాట్లాడుతూ 8వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్ చదువుతున్న బాలురు బాలికలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా మొత్తం 648 సైకిళ్లను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు భారీగా వ్యయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.